భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకమైన అమృత్ వృష్టిపై వడ్డీ రేటును తగ్గించింది. అయితే సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై ఉన్న వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ కొత్త వడ్డీ రేటు జూన్ 15, 2025 నుండి అమల్లోకి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన జూన్ నెల ద్రవ్య పరపతి విధాన సమావేశంలో రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంలో ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కెనరా బ్యాంక్ లాంటి అనేక బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించాయి. ఈ ప్రభావంతో ఎస్బీఐ అమృత్ వృష్టి పథకంలో వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. సాధారణ పౌరులకు 444 రోజుల టర్మ్ కోసం వడ్డీ రేటు ప్రస్తుతం 6.6%గా ఉంది. ఇది గతంలో 6.8% ఉండేది. సీనియర్ సిటిజన్లకు అదే కాలానికి 7.1% వడ్డీ లభిస్తుంది. సూపర్ సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు మరింతగా ఉండి 7.2%గా ఉంది. 5 లక్షల రూపాయల వరకు ఉన్న రిటైల్ టర్మ్ డిపాజిట్లను గడువు ముగియక ముందే ఉపసంహరించుకుంటే 0.5% జరిమానా విధించబడుతుంది. 5 లక్షల కంటే ఎక్కువ 3 కోట్ల లోపు ఉన్న డిపాజిట్లకు ఈ జరిమానా 1%గా ఉంది. సీనియర్ సిటిజన్లు 5,444 రోజుల కాలానికి డిపాజిట్ చేస్తే వారికి సుమారు 43,500 వడ్డీ లభిస్తుంది. అంటే మెచ్యూరిటీ సమయానికి మొత్తం 5,43,500 లభిస్తుంది. అదే డిపాజిట్ను ఒక సాధారణ పౌరుడు చేస్తే వడ్డీ రేటు 6.6% కాబట్టి ఆయనకు సుమారు 40,400 రూపాయలు వడ్డీ వస్తుంది. అంటే మొత్తం 5,40,400 వస్తుంది. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ప్రభుత్వ బ్యాంకుల కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో అయితే వడ్డీ రేట్లు మరింత ఎక్కువగా లభించే అవకాశం ఉంది. అయితే వడ్డీ రేటు కన్నా ఎక్కువగా డిపాజిట్ చేసే బ్యాంకు భద్రత ఎంత మేర ఉందో అంచనా వేసుకుని నిర్ణయం తీసుకోవడం మేలు.